సర్వేషాం స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సంస్కృతం నేర్చుకుందాం 3వ అధ్యాయం మొదలు పెడుతున్నాము. ముందుగా అధ్యాయం మొదలుపెట్టే ముందు మీరు ఈ 3 మంత్రాలను ఖచ్చితంగా చదవండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అయితే మనం ఇంతకుముందు అధ్యాయంలో ఏం నేర్చుకున్నాము? సాకా ఆమెవరు, సహ కహ అతనెవరు, తత్కిం అదేంటిది, సా సహ తత్ వీటి గురించి నేర్చుకున్నాము. ఇంకా వీటికి సంబంధించిన ప్రశ్న పదాలు ఏంటివి? కహ సహ కహ, కా సా కా, కిం తత్కిం. మామూలుగా ఏకవచన ప్రశ్నాపదం తెలుగులో ఎలా ఉంటుంది అంటే, అమ్మాయిలకైతే స్త్రీలింగానికైతే యవతి, పుంలింగానికైతే ఎవడు అని ఉంటుంది. కానీ మర్యాదపూర్వకంగా మనము ఒకరిని సంభాషించాలి అంటే ఎవడు యవతి అని చెప్పాం కదా, ఎవరు అని చెప్తాం. కాబట్టి ఇక్కడ ఆ 2 ప్రశ్న పదాలని ఎవరు అన్న పదంతో రీప్లేస్ చేస్తారనమాట. కహ అంటే ఏకవచన పుంలింగ ప్రశ్నాపదం అనమాట. కహ అంటే ఎవరు, ఏకవచన పుంలింగాన్ని సూచిస్తుంది. కా అంటే ఇది కూడా, ఈ పదం కూడా ఏకవచన స్త్రీలింగాన్ని సూచిస్తుంది అనమాట. ఎవరు, కా ఆమెవరు, సాకా సాకా ఆమెవరు, సా వైద్య, సాకా సా సీత, సా కర్తరి, సా నర్తకి, తత్కిం సా దూరావాణి, సాకా సా ధీవరి, తత్కిం సా వెల్లని, తత్కిం సా యానపేటిక, సాకా సా కృషిక, తత్కిం సా పుష్పాధాని. ఇక్కడ మీరు గమనించారా? వస్తువులకి తత్కిం అని ప్రశ్న అడిగి మరి సమాధానం మాత్రం తత్ పుష్పాధాని, తత్ వెల్లని, తత్ యానపేటిక అని చెప్పలేదే. సా పుష్పాధాని, సా యానపేటిక అని చెప్పాను. ఎందుకని? మీకు ఆ నియమం గుర్తుందా? సంస్కృతంలో సర్వనామం యొక్క ఉపయోగం లింగం యొక్క అర్థాన్ని కాక శబ్దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ పుష్పాధాని, యానపేటిక, వేళ్ళని, కర్తరి ఇవన్నీ వస్తువులైనా వీటి శబ్దం ఏ లింగంలో ఉంది? స్త్రీలింగంలో ఉంది. కాబట్టి మీకు ఒకవేళ లింగం తెలుసు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ లింగానికి సంబంధించిన ఆ శబ్దం యొక్క లింగం తెలుసు అన్నప్పుడు ఆ శబ్దం యొక్క లింగానికి సంబంధించిన సర్వనామాలే ఉపయోగించాలి. కాబట్టి మీకు ఆ వస్తువు తెలియనప్పుడు అడగాల్సిన ప్రశ్న ఏంటి? ఏతత్ కిం. అప్పుడు తెలిసిన వాళ్ళు ఏమని చెప్తారు? సా పుష్పాధాని, సా కర్తరి, సా దూరావాణి, సాకా ఆమెవరు, సా వైద్య, సాకా సా సీత, సాకా సా కృషిక, తత్కిం సా పుష్పాధాని. సహ రమేశః, సహ దర్పణః, తత్కిం సహ దర్పణః, తత్కిం అదేంటి? సహ ధనస్యూతః, సహ కః అతనెవరు? సహ సైనికః, సహ అర్చకః, తత్కిం సహ వృక్షః, సహ ఆరక్షకః, సహ కః సహ ఆరక్షకః, తత్కిం సహ స్యూతః, తత్కిం సహ విద్యుద్దీపః, తత్ విమానం, తత్ పుష్పం, తత్ కంకతం,
तत् किं तत् फलं तत् कार्यानं కార్యానం ఫలం కంకతం అం పుష్పం అం విమానం ఇవన్నీ నపుంసకలింగ పదాలు కాబట్టి మనం ఏం ఉపయోగిస్తాం తత్ తత్ కార్యానం తత్ ఫలం తత్ కంకతం తత్ పుష్పం తత్ గృహం తత్ కిం తత్ సంగణకం తత్ పేషకం తత్ కిం తత్ మందిరం సంగణకం అంటే కంప్యూటర్ తత్ కిం తత్ సంగణకం सः सः सैनिकः सः कः सः सैनिकः सः सैनिकः एषः आरक्षकः दूरमस्ति अथवा अतः उपयोगं करोतु सः उपयोगं करोतु समीपे अस्ति अतः एषः उपयोगं करोतु दूरमस्ति अतः सः उपयोगं करोतु समीपे अस्ति अतः एषः उपयोगं करोतु सः चालकः एषः कृषकः सः चालकः एषः कृषकः सः गणेशः एषः रामः सः गणेशः एषः रामः समीपे अस्ति एषः रामः ఇప్పటికే మీకు ఏషः అంటే ఏమో అర్థమై ఉంటుంది మమ నామ రామः భవతः నామ కిం మమ నామ రామः సహ రామः దూరమస్తి సహ రామः స్త్రీ వదతి సహ రామः పురుషः వదతి సమీపే అస్తి ఏషः రామः ఏషः రామः అదిగో అక్కడున్నాడే అతను రాముడు సహ రామः అదిగో ఇక్కడున్నాడే ఇతనే రాముడు ఇతను రాముడు ఏషः రామः ఏషः కః ఇతనెవరు ఏషः రామः కః రామः ఎవరు రాముడు ఇక్కడ కః అంటే హిందీ కః కాదు కహ అంటే హిందీలో ఎక్కడ అని వస్తుంది ఇక్కడ ఈ కహ అంటే సంస్కృతంలో ఎవరు అని వస్తుంది అనమాట ఎక్కడ అని చెప్పడానికి సంస్కృతంలో కుత్ర అని ఉపయోగిస్తాం కహ రామః ఎవరు రాముడు అతను రాముడు సహ రామః ఇతను రాముడు ఏషః రామః కహ రామః ఏషః రామః ఏషః కహ ఏషః రామః ఏషః ధీవరః ధీవరః అంటే చేపలు పట్టేవాడు ఏషః ధీవరః ఏషః కరదీపః ఏషః రామః ఏషః కః ఇతనెవరు ఏషః ధీవరః ఏతత్ కిం ఇదేంటి ఏతత్ కిం ఏషః కరదీపః ఏషః రామః ఏషః కః ఏషః రామః ఏషః దర్పణః ఏషః వైద్యః ఏషః నర్తకः ఏతత్ కిం ఏషః దర్పణः మన వస్తూని కిల అతః ప్రశ్నः ఏతత్ కిం వస్తువు మీకు ఆ వస్తువు తెలీదు కాబట్టి ఎలా ప్రశ్న అడుగుతారు ఏతత్ కిం ఏంటిది ఇదేంటి ఏతత్ కిం ఏషః దర్పణః ఇక్కడ వచ్చేసరికి ప్రశ్నావాక్యం ఏమవుతుంది ఏషః కః ఏషః వైద్యః ఏషః కః ఏషః నర్తకः సారమా దూరమస్తి సారమా ఏషా సీతా समीपे अस्ति एषा सीता सा धीवरी एषा नर्तकी सा चित्रकारी एषा अध्यापिका समीपे अस्ति अतः एषा उपयोगं करोतु एषा अध्यापिका दूरमस्ति अतः सा
उपयोगं करोतु। सा चित्रकारी, एषा अध्यापिका। भवत्याः नाम किं? मम नाम ललिता। भवत्याः नाम किं? मम नाम ललिता। सा ललिता। स्त्री वदति सा ललिता। दूरमस्ति सा ललिता। पुरुषः वदति एषा ललिता। समीपे अस्ति एषा ललिता। అదిగో అక్కడుందే ఆమె లలిత. ఆమె లలిత. సా లలిత. ఇదిగో ఇక్కడుందే ఈమె లలిత. ఏషా లలిత. ఈమె లలిత. ఏషా లలిత. ఏషా కా? ఈమెవరు? ఏషా లలిత. ఏషా కా? ఏషా లలిత. కా లలిత? ఎవరు లలిత? ఏషా లలిత. సా లలిత. కా లలిత? ఎవరు లలిత? ఆమె లలిత లేకపోతే ఈమె లలిత. సా లలిత అథవా ఏషా లలిత. ఏషా కా? ఏషా లలిత. ఏషా మాపిక. ఏషా మాపిక. ఏషా పాచిక. ఏషా రమ. ఏషా రమ. ఏషా మాపిక. ఏషా పాచిక. ఏషా రమ. ఏతత్ కిం? ఏతత్ కిం? ఏషా మాపిక. ఏంటిది? ఇదేంటి? ఇదేంటి? ఏతత్ కిం? ఏషా మాపిక. ఏషా కా? ఈమెవరు? ఏషా పాచిక. ఏషా కా? ఈమెవరు? ఏషా రమ. ఏషా సైనిక. ఏషా సైనిక. ఏషా ద్విచక్రిక. ఏషా దూరవాణి. దూరవాణి అంటే టెలిఫోన్, సెల్ ఫోన్, వీటన్నిటిని మనం దూరవాణి అని చెప్పొచ్చు అనమాట. ఏషా సైనిక. ఏషా కా? ఈమెవరు? ఏషా సైనిక. ఏతత్ కిం? ఇదేంటి? ఏషా ద్విచక్రిక. ఏతత్ కిం? ఇదేంటి? ఏషా దూరవాణి. కా దూరవాణి? ఏషా దూరవాణి. కా ద్విచక్రిక? ఏషా ద్విచక్రిక. కా సైనిక? ఏషా సైనిక. తత్. తత్. తత్ విమానం. తత్ కిం? తత్ విమానం. ఏతత్ కార్యానం. తత్ విమానం. ఏతత్ కార్యానం. समीपे अस्ति अतः उपयोगं करोतु एतत्. तत् विमानं दूरमस्ति अतः एतत् विमानं. क्षमिंचालि. तत् विमानं दूरमस्ति अतः तत् उपयोगं करोतु. दूरं. तत् विमानं समीपे अस्ति. एतत् कार्यानं. तत् पुष्पम्. एतत् फलं. तत् पुष्पम्. ఏతత్ ఫలం. తత్ గృహం. ఏతత్ మందిరం. తత్ గృహం. ఏతత్ మందిరం. అది పుష్పం, ఇది ఫలం. తత్ పుష్పం. ఏతత్ ఫలం. తత్ గృహం. ఏతత్ మందిరం. ఏతత్ సంగణకం. సంగణకం అంటే కంప్యూటర్. ఏతత్ సంగణకం. ఏతత్ పత్రం. ఏతత్. క్షమించాలి, ఇక్కడ పత్రం అని ఉంది. ఇది పత్రం కాదు, పాత్రం. ఏతత్ పాత్రం. ఏతత్ చిత్రమందిరం. ఏతత్ చిత్రమందిరం. ఏతత్ కిం? ఇదేంటి? ఏతత్ సంగణకం. ఏతత్ కిం? ఇదేంటి? ఏతత్ పాత్రం. ఏతత్ కిం? ఏతత్ పాత్రం. ఏతత్ చిత్రమందిరం. ఏతత్ కిం? ఏతత్ చిత్రమందిరం. దీన్ని ఇక్కడే సరిచేద్దాం. ఏతత్ పాత్రం.
ఏతత్ పాత్రం, ఏతత్ పాత్రం, ఏతత్ చిత్రమందిరం, ఏతత్ కిం, ఇదేంటి, ఏతత్ సంగణకం, ఏతత్ కిం, ఏతత్ పాత్రం, ఏతత్ కిం, ఏతత్ చిత్రమందిరం, చిత్రమందిరం అంటే థియేటర్, ఏతత్ రైల్ స్థానకం, ఏతత్ కందుకం, ఏతత్ వ్యజనం, వ్యజనం అంటే ఫ్యాన్, కందుకం అంటే బాల్, ఏతత్ కిం, ఏతత్ రైల్ స్థానకం, ఏతత్ కిం, ఏతత్ కందుకం, ఏతత్ కిం, ఏతత్ వ్యజనం. కాబట్టి ఇక్కడ కొత్తగా ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఏషః, ఏషా, ఏతత్, ఇతడు, ఈమె, ఇది. ఏషః రామః, ఇతడు రాముడు. కః రామః, ఎవరు రాముడు? ఏషః రామః. ఏషా సీత, ఈమె సీత. కా సీత, ఎవరు సీత? ఏషా సీత. ఏతత్ ఫలం, ఇది ఫలము. కిం ఫలం, ఏది ఫలం? ఏతత్ ఫలం. మీరు ఈ మ్యాట్రిక్స్ ద్వారా ఇక్కడ రెండవ అధ్యాయంలో ఏమి నేర్చుకున్నారో, ఈ మూడవ అధ్యాయంని ఏం నేర్చుకున్నారో గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏషః, సహ, కహ, ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ప్రశ్న పదాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మీరన్నీ ఇక్కడ సర్వనామాలు ఉపయోగించవచ్చు. ఏషః కహ, ఏషః గణేశः, ఏషా అంబికా, ఏతత్ గృహం. समीपे अस्ति अतः उपयोगं करोतु एतत्, एतत् गृहं, एषा अम्बिका, एषः गणेशः, सः गणेशः. दूरमस्ति अतः सः उपयोगं करोतु. सा अम्बिका, तत् गृहं. सः कः, सः कः. మీరు ఇక్కడ ప్రశ్న ఎలాగైనా అడగొచ్చు. సహ కహ అంటే ఉత్తరం ఏమొస్తుంది? సహ గణేశః. ఏషః కహ, ఏషః గణేశः. కహ గణేశः, ఏషः గణేశः, సహ గణేశः. ఏషా కా, సా కా, ఏషా కా, ఏషా అంబికా. సా కా, సా అంబికా. కా అంబికా, ఏషా అంబికా, సా అంబికా. ఏతత్ కిం, ఏతత్ మందిరం. తత్ కిం, తత్ మందిరం. కిం మందిరం, కిం మందిరం, ఏతత్ మందిరం అథవా తత్ మందిరం. ఈ మ్యాట్రిక్స్ ఇలా చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి మనకి ఇక్కడ కొన్ని ఎక్సర్సైజెస్ అండ్ ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి. మీరు ఈ ఎక్సర్సైజ్ ఇక్కడ గిట్హబ్లో పెట్టాను. ఒకసారి ఇక్కడ ఎక్సర్సైజెస్ ఏమున్నాయో చూద్దాము. భవతః భవత్యాః నామ కిం, ఇక్కడ మీ పేరు రాయండి. అహం, ఇక్కడ మీరు ఏంటి, మీరు డెవలపర్, మీరు ఛాత్ర, మీరు స్టూడెంట్ అయితే మీరు రాయొచ్చు ఇలా ఛాత్ర, ఛాత్ర. అహం ఛాత్ర, అహం పురుషः, అహం స్త్రీ, అహం పాచిక. మీరు కుక్, మీరు కుక్ అయితే అహం పాచిక, అహం పాచకः. ఇలా మీరు మీ ప్రొఫెషన్ కానీ, మీరు మీ ప్రొఫెషన్ని సంస్కృతంలో ఏమంటారు అది ఇక్కడ సంస్కృతంలో అది ఇక్కడ రాయండి. శుద్ధం వా అశుద్ధం వా అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. ఏషా సేవిక, ఏషా సేవిక శుద్ధం. ఎందుకు? సేవిక స్త్రీలింగం, స్త్రీలింగ శబ్దం. ఏషా సరైన సర్వనామమే. ఏషా స్త్రీలింగ శబ్దానికి ఉపయోగించాల్సిన సర్వనామమే. కాబట్టి ఏషా సేవిక, ఈమె సేవిక. ఇది శుద్ధం, ఇది శుద్ధ వాక్యం. ఏతత్ దంతకూర్చః, ఈ వాక్యం తీసుకోండి. దంతకూర్చః అంటే టూత్ బ్రష్.
సంస్కృతంలో టూత్ బ్రష్ని దంతకూర్చః అని అంటారనమాట. దంతకూర్చః ఈ శబ్దం యొక్క లింగం ఏంటి? పుంలింగం కదా. ఉపయోగించాల్సిన సర్వనామం ఏంటి? ఏషః. ఏషః దంతకూర్చః శుద్ధవాక్యం. కానీ ఇక్కడ ఉన్నదేంటి? ఏతత్. ఏతత్ దంతకూర్చః అశుద్ధవాక్యం. పాత్రం అంటే ఏదైనా ఒక పాట్, మనం కిచెన్లో ఉపయోగించే, వంటగదిలో ఉపయోగించే ఏదైనా ఒక పాట్, ఒక గిన్నెని పాత్రం అంటారనమాట. అగ్నిపేటిక అంటే అగ్గిపెట్టే. ఫలం. చషకః అంటే గ్లాస్. సీత సేవిక. ఓకే. ప్రశ్నః కః అంటే ఈ వాక్యానికి ఎన్ని ప్రశ్న వాక్యాలు ఉన్నాయో చెప్పాలన్నమాట మీరు. ఏషా వైద్య, ఈమె వైద్య. ఈమె వైద్య, ఈమెవరు, ఎవరు వైద్య అని ఇలా అడగొచ్చు. 2 ప్రశ్న వాక్యాలు ఉన్నాయి. ఏషా వైద్య, ఏషా కా, ఈమెవరు, కా వైద్య, ఎవరు వైద్య. కాబట్టి ప్రశ్న వాక్యాలు 2. ఏషా కా వైద్య. ఇంకో ఉదాహరణ కూడా తీసుకుందాము. ఏషా ఛురిక. ఇది ఛురిక అంటే కత్తి. ఛురిక అంటే కత్తి. ఏషా ఛురిక. మనకి ఛురిక అంటే కత్తి, ఒక వస్తువు కదా. ఒక వస్తువు తెలియకపోతే మనం అడగాల్సిన ప్రశ్నవాక్యం ఏంటి? ఏతత్ కిం, ఇదేంటి? ఏషా ఛురిక. కా ఛురిక, ఏ ఛురిక, కా ఛురిక. ఇక్కడ ఏతత్ కిం, ఇదేంటి? ఏతత్ కిం, ఇదేంటి? ప్రశ్నకు ఉత్తరం ఏమొస్తుంది అంటే ఏషా ఛురిక అని వస్తుంది. ఏది కత్తి అని చెప్పడానికి కిం ఛురిక అని ఉపయోగించాం, కా ఛురిక అని చెప్తామన్నమాట. ఇప్పుడు నాకు ఛురిక అని తెలిసిపోయింది. ఛురిక అంటే స్త్రీలింగ పదం అని తెలుసు కాబట్టి అక్కడ ఉపయోగించాల్సిన సర్వనామం కూడా, ప్రశ్న పదం కూడా ఆ శబ్దానికి సంబంధించింది మాత్రమే ఉండాలన్నమాట. మీకు ఆ శబ్దం తెలీదు అన్నప్పుడు మాత్రం ఆ శబ్దం తెలీదు అన్నప్పుడు మాత్రం ఉపయోగించాల్సిన వాక్యం ఏంటి? ఏతత్ కిం. ఇప్పుడు ఆ శబ్దం తెలుసు, ఆ శబ్దం యొక్క లింగం తెలుసు అన్నప్పుడు ఉపయోగించాల్సిన వాక్యాలు ఏంటి? ఏషా ఛురిక, కా ఛురిక. ఏతత్ కిం. కాబట్టి ఇక్కడ రెండు ప్రశ్న వాక్యాలు ఉన్నాయన్నమాట. ఏతత్ కిం, కా ఛురిక. ఇలాగే మిగతావన్నీ చేయండి. ఉదాహరణం దృష్ట్వా వాక్యాన్ని వదతు ఏషః ఏతత్ ఉపయోగం కరోతు. ఆపనః అంటే స్టోర్. అగ్నిపేటిక అంటే అగ్గిపెట్టే. బాష్పస్థలి అంటే ప్రెషర్ కుక్కర్. భగిని అంటే మామూలుగా సంస్కృతంలో ఒక స్త్రీ మరొక స్త్రీ భగిని అని పిలవచ్చు అనమాట. భగిని కథమస్తి, భగిని మీరు ఎలా ఉన్నారు. భగిని అంటే సిస్టర్ అనమాట. భగిని కథమస్తి, భగిని శుభోదయం. ఇలా పేరు తెలియకపోతే భగిని అని చెప్పొచ్చు. భగిని అని ఒకరినొకరు సంభాషించుకోవచ్చు. కార్యాలయ అంటే ఆఫీస్. సిక్తవర్తిక అంటే క్యాండిల్. సోపానం అంటే మెట్టు. ఒక మెట్టుని సంస్కృతంలో సోపానం అంటారు. ఉద్యానం అంటే పార్క్. వాతాయనం అంటే కిటికీ. ఉద్యానం అంటే అది పార్క్ అన్నా అవ్వచ్చు, లేకపోతే గార్డెన్ అన్నా అవ్వచ్చు. ఇక్కడ ఆపనః కాబట్టి ఇక్కడ వచ్చే వాక్యం ఏమవుతుంది? ఏషః ఆపనః. అగ్నిపేటిక. ఏషా అగ్నిపేటిక. వాతాయనం. ఏతత్ వాతాయనం. ఒక భాష నేర్చుకోవాలి అంటే ఆ భాషలో రాయడంతో పాటు ఆ భాషను మాట్లాడాలి కూడా. కాబట్టి ఈ ఎక్సర్సైజెస్ను మీరు రాయడంతో పాటు, ఆన్సర్ చేయడంతో పాటు ఒక కంప్యూటర్లో ఉన్న రికార్డర్ ఆన్ చేసుకొని మాట్లాడండి కూడా. ఇలా పలకండి. ఏషః ఆపనః, ఏషా అగ్నిపేటిక, ఏతత్ వాతాయనం. ఇలా ఆ రీజనింగ్ని, ఆ వాక్యాన్ని పలకండి. మీరు ఇక్కడ కొన్ని ప్రాక్టికల్స్ కూడా చేయొచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల, వస్తువుల గురించి సహ, సా, తత్, ఏషః, ఏషా, ఏతత్ ఉపయోగించి చెప్పండి. కః, కా, కిం
ఉపయోగించి ప్రశ్నలు అడగండి. ఉదాహరణకు ఒక గ్రూప్ తీసుకోండి. ఆ గ్రూప్లో ఒకరు ప్రశ్న అడుగుతారు, నీ పేరేంటి? నా పేరు ఫలానా, నా పేరు సీత, ఆమె పేరు రమ, ఇతను రాముడు, అతను సీత, అతను గణేశుడు, ఇలా 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 ఒక కన్వర్జేషన్ ఉంది. ఇదే కన్వర్జేషన్ని ఇప్పుడు మీరు నేర్చుకుని ఇప్పుడు 2వ అధ్యాయంలో ఈ 3వ అధ్యాయం వరకు మీరు ఏం నేర్చుకున్నారో ఇదే కన్వర్జేషన్ని సంస్కృతం ఉపయోగించి చెప్పొచ్చు. భవత్యాహ నామ కిం? మమ నామ సీత. సహ కః? సహ గోవిందః. మమ నామ సీత, సహ గోవిందః, ఏషః రామః, ఏషా సీత, सा रमा. एतत् किम्? एतत् पुष्पादानि. तत् किं? तत् कूपी, అది బాటిల్. తత్ కూపీ. ఇలా ఒక గ్రూప్లో ఇలా కన్వర్జేషన్ ఇలా మొదలు పెట్టొచ్చు అనమాట. ఇంతటితో పాఠం సమాప్తం. చివరిగా మీకు చిట్కా ఏంటి అంటే, బొమ్మల ద్వారా, అభినయం ద్వారా, వ్యక్తీకరణ ద్వారా సంస్కృత భాషను నేర్చుకోండి. ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి నేను తెలుగు భాష ఉపయోగిస్తున్నాను, కానీ మీ మెదడులో తెలుగు టు సంస్కృత్ టు తెలుగు ఆ ట్రాన్స్లేషన్ని తీసేయండి. మన మాతృభాష ట్రాన్స్లేషన్ లేకుండానే మనం మాట్లాడతాం కదా, ఆ స్టేజ్ అచీవ్ చేయడానికి ట్రై చేయండి. ఒకరిని చూపించి బొమ్మల ద్వారా, అభినయం ద్వారా, వ్యక్తీకరణ ద్వారా సంస్కృత భాషను నేర్చుకోండి. అంటే ఒకరి పేరు మీకు రాముడు అని తెలుసు, అతను రాముడు అని చెప్పడానికి మీరు ఇలా దూరంగా చేయి చూపించి సహ రామః, ఇలా దగ్గరగా చేయి చూపించి ఏషః గోవిందః, ఇలా దూరంగా మళ్ళీ చేయి చూపించి సా సీత, దగ్గరగా ఇలా చేయి పెట్టి ఏషా రమ, ఇలా మీరు అభినయం ద్వారా నేర్చుకోవచ్చు అన్నమాట. ఇంతటితో పాఠం సమాప్తం. ధన్యవాదः. జయతు సంస్కృతం, జయతు భారతం.